మెదడు అనేది మన శరీరంలో చాలా ముఖ్యమైన భాగం. కంప్యూటర్ కు హార్డ్ డిస్క్ ఎలాంటిదో మన శరీరానికి మెదడు కూడా అలాంటిదే. ఎన్నో జ్ఞాపకాలను అది భద్రపరుచుకుంటుంది. శరీరంలోని అన్ని అవయవాలతో మెదడు అనుసంధానమవుతుంది. అందుకే మనకు ఎక్కడ ఏ చిన్న దెబ్బ తగిలినా వెంటనే మెదడు స్పందిస్తుంది. అయితే మనం చేసే పలు పనుల వల్ల మెదడు ఒక్కోసారి అనారోగ్యం బారిన పడుతుందని మీకు తెలుసా? అవును, చాలా మంది ఆ పనుల గురించి పెద్దగా ఆలోచించరు. అయితే వాటి గురించి తెలుసుకుంటే తద్వారా మన మెదడు ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చు. ఈ క్రమంలో మెదడు ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఆ పనులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. బ్రేక్ఫాస్ట్ తినకపోవడం. ఉదయం బ్రేక్ఫాస్ట్ ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే గత రాత్రి తిన్న ఆహారం తర్వాత చాలా ఎక్కువ సమయం పాటు శరీరం శక్తి కోసం వేచి చూస్తుంది. ఈ క్రమంలో మెదడు యాక్టివ్ గా పనిచేయాలన్నా, ఉదయాన్నే తీసుకునే ఆహారంలో ఉండే పోషకాలను గ్రహించి చక్కగా పనిచేయాలన్నా ఉదయం బ్రేక్ఫాస్ట్ తప్పనిసరిగా చేయాలి. లేదంటే శరీరానికి శక్తి సరిగ్గా అందదు, గ్లూకోజ్ లెవెల్స్ పడిపోతాయి. దీంతో రోజంతా యాక్టివ్ గా ఉండలేరు, ఏ పని చేయలేరు. ఓవర్ గా రియాక్ట్ అవ్వడం. కొందరు చిన్న విషయాలకు కూడా ఓవర్ గా రియాక్ట్ అవుతారు. అయితే అది మంచిది కాదు. ఎందుకంటే అలా అయితే మెదడుపై తీవ్రమైన ప్రభావం పడుతుంది. అది మెదడులో ఉండే రక్తనాళాలను బ్లాక్ చేస్తుంది. దీంతో మానసిక శక్తి సన్నగిల్లుతుంది. తీపి పదార్థాలు ఎక్కువగా తినడం. చక్కెర ఎక్కువగా ఉండే తీపి పదార్థాలు, గ్లూకోజ్ ఎక్కువగా అందే కార్బోహైడ్రేట్లు ఉండే పదార్థాలను ఎక్కువగా తింటే మెదడుకు పోషణ సరిగ్గా అందదు. దీంతో అది సరిగ్గా డెవలప్ కాదు, మానసికంగా ఎదగలేరు. పొగ తాగడం మంచిది కాదు. దాంతో మెదడు కుచించుకుపోతుంది. ఫలితంగా అల్జీమర్స్ అనే మతిమరుపు వ్యాధి వస్తుంది. మెదడు పనితనం తగ్గుతుంది. నిద్రలేమి. రోజు తగినంత సమయం పాటు నిద్రపోవాలి. నిద్ర తక్కువగా పోతే మెదడుకు విశ్రాంతి అందదు. ఫలితంగా మెదడు కణాలు నశిస్తాయి. అది మెదడు పనితీరుపై ప్రభావం చూపుతుంది. గాలి కాలుష్యం. గాలిలో కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఉండరాదు. ఉంటే మెదడుకు ఆక్సిజన్ సరిగ్గా అందదు. ఫలితంగా మెదడు కణాలు నాశనమవుతాయి. దీంతో మెదడు పనితనంపై ప్రభావం పడుతుంది. అనారోగ్యంతో ఉన్నప్పుడు పనిచేయడం. చాలా మంది అనారోగ్యంగా ఉన్నా గాని విశ్రాంతి తీసుకోకుండా పనిచేస్తారు. అయితే ఇలా చేయడం మంచిది కాదు. ఎందుకంటే అనారోగ్యంగా ఉన్నప్పుడు మెదడు విశ్రాంతి స్థితిలో ఉంటుంది. అలాంటి స్థితిలో పనిచేస్తే మెదడుపై అధిక భారం పడుతుంది. ఫలితంగా దానిపై ఒత్తిడి పెరిగి అనారోగ్యం ఇంకా ఎక్కువ అవుతుంది కానీ తగ్గదు. నిద్రించేటప్పుడు కొందరు తలకు ఏదైనా చుట్టుకుని కట్టుకుని పడుకుంటారు. ఇది మంచిది కాదు. ఇలా చేయడం వల్ల మెదడు నుంచి కార్బన్ డయాక్సైడ్ సరిగ్గా బయటకు పోదు. ఫలితంగా మెదడు పనితీరుపై ప్రభావం చూపుతుంది. మెదడుకు మేత. నిత్యం రొటీన్ లైఫ్ గడిపేవారు అప్పుడప్పుడు మెదడుకు పని కల్పించే విధంగా యత్నించాలి. సుడోకు ఆడడం, పజిల్స్ నింపడం, ఏవైనా క్రియేటివ్ గా ఆలోచించి వాటిని తయారు చేయడం వంటి పనులు చేస్తే మెదడు ఎల్లప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. సరిగ్గా మాట్లాడకపోవడం. కొందరు అవసరం ఉన్నప్పటికీ ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటారు. అది మంచిది కాదు. మితభాషిగా ఉండడం కరెక్టే, కానీ అవసరం వచ్చినప్పుడు మాత్రం అనర్గళంగా మాట్లాడాలి. దీంతో మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.